హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ చైన్ అనేది చూపించాలనుకున్నాను. దానికి ఒక రీల్ తీసుకొని దాన్ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొన్ని లేయర్స్‌లా తీసుకోవాలి. ఆ లేయర్స్ అనేది 3 భాగాలుగా తీసుకొని వాటిని ఈక్వల్‌గా ఉండేలా చూసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఈ లేయర్స్‌ని ఒక డిజైన్‌లా చేసుకోవాలి. ఈ డిజైన్‌కి మన దగ్గర ఏ కలర్ బీడ్స్ ఉంటే ఆ కలర్ బీడ్స్‌తో మనం డిజైన్ చేసుకోవచ్చు. నా దగ్గర వైట్ అండ్ రెడ్ బీడ్స్ ఉన్నవి. బ్లూ బీడ్స్‌తో కూడా మనం ఇంకా డిజైన్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం దీనికి రెడ్ అండ్ వైట్ బీడ్స్ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. రెడ్, ఆ తర్వాత వైట్, ఒకదాని తర్వాత ఒకటి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత కావాలనుకుంటే బ్లూ బీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రెడ్ అండ్ వైట్ బీడ్స్ స్టిచ్ చేసుకుంటూ వెళ్తే ఈ విధంగా వస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఒకటి స్టార్ట్ చేసామంటే ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. ఫైనల్గా అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఇంకా కొంచెం గ్రాండ్ లుక్ కావాలి అని అనుకుంటే దీనికి బ్లూ బీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర బ్లూ బీడ్స్ ఉన్నవి, మీకు ముందే చూపించాను. ఈ బ్లూ బీడ్స్ అనేది మనం వైట్ అండ్ రెడ్ బీడ్స్లోకి మధ్యలో వచ్చే విధంగా స్టిచ్ చేసుకుంటే మనకు కొంచెం లుక్ అనేది బాగుంటుంది. అది ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. వైట్ బీట్లో నుంచి తీసి రెడ్ బీట్లోకి పెట్టాలి. అంటే వైట్ అండ్ రెడ్ బీట్కి మధ్యలో బ్లూ బీట్ వచ్చేలా మనం స్టిచ్ చేసుకోవాలి. ఆ విధంగా అయితే కొంచెం మనకి షేర్లా అనేది వస్తుంది. అప్పుడు చైన్ అనేది ఇక కొంచెం బ్యూటిఫుల్గా కనిపించే అవకాశం ఉంటుంది. నేను మీకు స్టిచ్ చేశాక కూడా చూపిస్తాను. ఇక చూడండి, ఈ విధంగా రావాలి వైట్ అండ్ రెడ్ మధ్యలోకి. ఫైనల్గా మనం మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ వచ్చేసి ఇది చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చు, బాగానే ఉంటుంది. సింపుల్గా వెయిట్ అనేది ఉండకుండా బాగుంటుంది. సింపుల్గా ఏ ఫంక్షన్కైనా పెట్టుకొని వెళ్ళొచ్చు. ఫైనల్ లుక్ వచ్చేసి ఇది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.